హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిబెట్ కంట్రీపై ఈనాడు దినపత్రికలో ఓ ఆర్టికల్ వచ్చింది. దాన్ని చర్చించే ముందు ఒకసారి టిబెట్ యొక్క మ్యాప్ని చూద్దాం. ఇప్పుడు మీరు మ్యాప్లో చూస్తున్నారు, ఇది టిబెట్. దాని సరిహద్దు దేశాలుగా భారత్, నేపాల్, దాని పక్కన దగ్గరలో భూటాన్, మరొక వైపు చైనా సరిహద్దులుగా ఉంటాయి. ఓకే, మ్యాప్లో మీరు లాసాని కూడా చూడొచ్చు. రైట్. ఓకే, ఇప్పుడు ఈనాడు దినపత్రికలోని వచ్చినటువంటి ఆర్టికల్ని ఓసారి విశ్లేషిద్దాం. ఈ ఆర్టికల్ టైటిల్ ఏంటంటే టిబెట్ వేదికగా రాజకీయ కాక. అలాగే దలాయ్ లామాకి సంబంధించినటువంటి పిక్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఆర్టికల్లోకి వెళ్దాం. టిబెట్కు మద్దతు పలుకుతూ ఇటీవల అమెరికా, ఉభయ సభలు ప్రత్యేక చట్టాన్ని ఆమోదించాయి. అనంతరం అమెరికన్ కాంగ్రెస్ బృందం దలైలామాను కలిసేందుకు ఇండియా వచ్చింది. సహజంగానే చైనాకు ఇది తీవ్ర ఆగ్రహం కలిగించింది అంటూ స్టార్ట్ అవుతుంది. సరే, ఈ ఆర్టికల్ మొత్తాన్ని కూడా చదివే ప్రయత్నం చేద్దాం. చాలా ఏళ్లుగా ఇండియాలో తలదాచుకుంటున్న 14వ దలైలామాను కలిసేందుకు 7 సభ్యులతో కూడిన అమెరికన్ కాంగ్రెస్ అత్యున్నత స్థాయి బృందం ఇటీవల ఇండియాకు వచ్చింది. అందులో అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి సైతం ఉన్నారు. టిబెట్కు సంబంధించి ఇటీవల ప్రత్యేక చట్టాన్ని అమెరికా ఉభయ సభలు ఆమోదించాయి. తమ భూభాగాన్ని అన్యాయంగా ఆక్రమించుకుంటున్న చైనాపై టిబెటన్లు సాగిస్తున్న పోరాటానికి అమెరికా పూర్తి మద్దతిస్తుందని ఇది ప్రకటించింది. ఈ క్రమంలో దలైలామాతో అమెరికా బృందం భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా చట్టాన్ని చైనా చిత్తు కాగితంలా కొట్టిపారేస్తుంది. దలైలామాను అడ్డుపెట్టుకుని అమెరికా నాయకులు రాజకీయ ప్రయోజనాలు పొందాలని చైనాకు అవరోధాలు సృష్టించాలని చూస్తుండటం హేయమని వ్యాఖ్యానించింది. టిబెట్ను 1950లో ఆక్రమించిన చైనా ఆ తర్వాత దాన్ని తన భూభాగంగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా చైనీస్ మూలాలున్న హన్ జాతి ప్రజలు ఇబ్బడిముబ్బడిగా టిబెట్లో స్థిరపడేలా చేసింది. ఆక్రమణ తర్వాత లక్షల సంఖ్యలో టిబెటన్ చిన్నారులను దూర ప్రాంతాలకు తరలించి వారి బుర్రల్లో కమ్యూనిస్టు భావజాలాన్ని నింపినట్లు చెబుతారు. టిబెట్ పీఠభూమిలో విస్తారంగా బొగ్గు, రాగి, క్రోమియం, లిథియం, జింక్, సీసం, బోరాన్ నిక్షేపాలున్నాయి. వాటిపై చైనా కన్నేసింది. అందుకే అక్కడ పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తుంది. టిబెట్లోని విస్తార జల వనరులు సాయంతో నదీ వ్యవస్థలు నియంత్రించడం ద్వారా చుట్టుపక్కల దేశాలు తమ మాట వినేలా చేయాలని బీజింగ్ ఎత్తుగడ వేస్తోంది. వాస్తవానికి టిబెట్ విషయంలో అమెరికా ఆసక్తులు కాలక్రమంలో మారుతూ వచ్చాయి. 1950-1971 మధ్య కమ్యూనిస్టు చైనాను ఇబ్బంది పెట్టేందుకు అన్ని అవకాశాలను వాడుకోవాలని అమెరికా భావించింది. టిబెట్ సమస్య అందుకు బాగా అక్కరకొచ్చింది. చైనాలో ఆర్థిక సరళీకరణ మొదలైన తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఊపందుకుంది. దాంతో 3 దశాబ్దాల పాటు టిబెట్ విషయం మరుగున పడింది. 21వ శతాబ్దం వచ్చేసరికి చైనా విస్తరణవాదం అమెరికాకు ఆగ్రహాన్ని గురిచేస్తుంది. దాంతో 25 ఏళ్ల కాలంలో టిబెట్కు సంబంధించి అగ్రరాజ్యం 3 తీర్మానాలు చేసింది. వాటిలో మొదటిది టిబెట్ విధాన చట్టం 2002. టిబెటన్లపై చైనీస్ ప్రభుత్వ దౌర్జన్యాలను అది ఖండించింది. అయితే చైనాలో స్వయం ప్రతిపత్తి కలిగిన భాగంగా టిబెట్ను అది గుర్తించింది. 3వ తీర్మానమైన టిబెట్ చట్టం ఇటీవల అమెరికా ఉభయ సభల్లో మొహరు వేయించుకుంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు దీనికి ఆమోదం తెలపాల్సి ఉంది. మొదటి రెండింటితో పోలిస్తే ఇది భిన్నమైంది. టిబెట్ చరిత్ర, అక్కడి ప్రజలు, సంస్థలు దలైలామా పట్ల చైనా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నిధుల వినియోగానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. విభేదాలను పరిష్కరించేందుకు దలైలామా లేదా అతని ప్రతినిధులతో బీజింగ్ ఎలాంటి ముందస్తు నిబంధనలు లేకుండా
నేరుగా చర్చలు జరపాలని కోరుతుంది. 1989లో నోబెల్ బహుమతి పొందిన దలైలామా ఈ ఏడాది ఆగస్టులో చక్ శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్ళనున్నారు. అక్కడ అగ్రరాజ్యం ఉన్నతాధికారులతో పాటు బహుశా అధ్యక్షుడు బైడెన్ను కలిసే అవకాశం ఉంది. ఇండియాకు వచ్చిన అమెరికా ప్రతినిధులు ప్రధాని మోదీతోనూ భేటీ అయ్యారు. 1950 నుంచి టిబెట్ను చైనాలో భాగంగా ఇండియా గుర్తిస్తుంది. కానీ ఆ ప్రాంతానికి మరింత స్వయం ప్రతిపత్తిని భారత్ కోరుతోంది. మరోవైపు చైనా అరుణాచల్ ప్రదేశ్ను తన భూభాగంగా చెప్పుకుంటుంది. మన నాయకులు అక్కడ పర్యటించినా సహించలేకపోతుంది. ఆ రాష్ట్ర వాసులకు వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుంది. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ అనిశ్చితి ఎదుర్కొంటుంది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ విషయంలో పశ్చిమ దేశాల ఆగ్రహాన్ని చవిచూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టిబెట్ విషయంలో తీవ్ర నిర్ణయాలను చైనా తీసుకోకపోవచ్చు. మరోవైపు అమెరికా కూడా కనీసం ప్రస్తుత డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు టిబెట్ వివాదాన్ని సజీవంగానే ఉంచుతుంది. ఇది టిబెట్కు సంబంధించినటువంటి విషయాలు. అంటే టిబెట్ వేదికగా రాజకీయ కాక టిబెట్ విషయంలో అమెరికా ఎలా స్పందిస్తుంది, దానికి ప్రతిగా చైనా ఎలా స్పందిస్తుంది, అసలు టిబెట్పై ఎందుకు చైనాకు అంత మొగ్గు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఏమీ లేదు, టిబెట్ పీఠభూమిలో విస్తారంగా బొగ్గు, రాగి, క్రోమియం, లిథియం, జింక్, సీసం, బోరాన్ నిక్షేపాలతో పాటు జలవనరులు బాగా ఉన్నాయి. అంటే నదులు బాగా ఉన్నాయి. అవి క్రిందికి నేపాల్కి, ఇండియాకి ప్రవహించేట నదులు. వాటి మీద పట్టు సాధించినట్లయితే కింద ఉన్నటువంటి దేశాలు తను చెప్పినట్లుగా నడుచుకుంటాయని చెప్పని చైనా భావిస్తుంది. అందుకోసమే టిబెట్పై ప్రతిక్షణం చైనా ఊవిర్లుడుతుంది. ఇది నేటి ఆర్టికల్. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.